ట్రోలింగ్ రాబందులు మరో ప్రాణం తీసేశాయి. విపరీత పోస్టులతో వేధించి ఓ గృహిణిని పీక్కు తిన్నాయి. ఈ మధ్యనే 4th ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు తల్లి చేతుల నుంచి జారి సన్షెడ్ పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుంది కదా. 8 నెలల పాపను చాకచక్యంగా వ్యవహరించి కాపాడిన అపార్ట్మెంట్ వాసులను సోషల్ మీడియా ఆకాశానికెత్తి పొగడ్తలతో ముంచేసింది. కానీ ఇప్పుడు ఆ చిన్నారి తల్లిని మాత్రం పొట్టన పెట్టుకుంది. కోయంబత్తూరులో పాపను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ పాప తల్లిని టార్గెట్ చేశారు. బిడ్డను చూసుకోవడం చేత కాదా అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై డిప్రెషన్లోకి వెళ్లిన పాప తల్లి కోయంబత్తూరులోని తన తల్లి గారింట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. చెన్నైలోని తిరుమలై వాయర్లోని ఓ అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో రమ్య వెంకటేష్లు ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు, 4 ఏళ్ల అబ్బాయి, 7 నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న రమ్య తన ఫ్లాట్లోని బాల్కనీలో తన పాపతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాప ఆమె చేతుల్లోంచి జారి 4th ఫ్లోర్లో ఉన్న సన్షెడ్ పై పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు అపార్ట్మెంట్ వాసులు ప్రయత్నించారు. ఆ పాప కింద పడితే ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు కొందరు కింద బెడ్షీట్లు పరిచి నిలబడ్డారు. మరికొందరు 1st ఫ్లోర్ బాల్కనీలోకి వెళ్లి ఆ పాపను కాపాడే ప్రయత్నం చేశారు. చివరికి ఒక వ్యక్తి ఆ పసికందుని పట్టుకుని కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాపను సేవ్ చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు. ఇదే సమయంలో ఆ చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిని ఆడిపోసుకున్నారు. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ రమ్యను బండబూతులు తిట్టారు. తల్లి నిర్లక్ష్యం కారణంగానే పాప ఈ ప్రమాదంలో పడిందంటూ ఆరోపించారు. దీంతో స్థానికులు స్పందించి అది అనుకోకుండా జరిగిందని, తల్లి తప్పేమీ లేదని చెప్పినా ట్రోలర్స్ వదల్లేదు. భయంకరమైన కామెంట్స్ తో ఆ తల్లిని వేధించారు. పాపను చూసుకోవడంలో తల్లి ఫెయిల్ అయిందంటూ తిట్టిపోశారు. ఈ ఘటన తర్వాత రమ్య పాపను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినా ఆమెకు ఉపశమనం దొరకలేదు. రమ్య కుంగిపోయేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో రమ్య డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆదివారం కారమంజైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సూసైడ్ చేసుకుంది. రమ్యను అపస్మారక స్థితిలో చూసిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే రమ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చాక ఏం మాట్లాడినా, ఏం చేసినా ట్రోలర్స్ దాడి చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వారి మనసులోని అసహ్యాన్ని, అశుద్ధాన్ని ట్రోల్స్ రూపంలో జనాలపై కుమ్మరిస్తున్నారు. వారి వికృత మనస్తత్వంతో, రోత రాతలతో అమాయకులపై విరుచుకుపడుతున్నారు. అక్షరాల రూపంలో దాడి చేసి పైశాచికానందం పొందుతున్నారు. ఏ పాపం తెలియని వారి మనసును గాయపరుస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను భరించలేక ఇలా రమ్య లాంటి వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. రమ్యది సూసైడ్ కాదని, అది ట్రోలింగ్ కిల్లింగ్ అని ఆమె కుటుంబం అంటోంది. రమ్య ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు, మేధావులు, ప్రజా సంఘాలు కూడా అదే మాట అంటున్నాయి.